ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విశ్వానికి ఒక ప్రారంభం ఉంది అనేటువంటి మహాసత్యంతో బైబిల్ గ్రంథం ప్రారంభమవుతుంది. అయితే ఆధునిక విజ్ఞాన శాస్త్రం అనగా మోడర్న్ సైన్స్ విశ్వం ఎల్లప్పుడూ ఉనికిలోనే ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని లేకపోతే ఒక సిద్ధాంతాన్ని గతంలో నమ్మినప్పటికీ, అయితే కాలక్రమేణా విశ్వానికి ఒక ప్రారంభం ఉంది అనగా బిగినింగ్ ఉందని అంగీకరించక తప్పలేదు. అయితే ఈ వచనంలో మోషే మానవ గ్రంథకర్త, ఆదికాండమును రాసినటువంటి మానవ గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి మాత్రమే కాదు, కొన్ని వాస్తవాలను మనకు తెలియజేసేటటువంటి ఆ సమాచారం ఆ పదాల్లో ఉంది. ఏంటి ఆ పదాలు? అవి శాస్త్రీయమైనవి అనగా సైంటిఫిక్ సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా భౌతిక విశ్వం దాని యొక్క మనుగడ సాగించడానికి అవసరమైనటువంటి ఆ ప్రాథమిక అంశాలు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మొదటిది కాలము అనగా టైం, రెండవది శక్తీకరణ లేకపోతే కర్త, దీన్ని ఫోర్స్ అన్నాం. మూడవది చర్య అనగా యాక్షన్, నాలుగవది స్థలము అనగా స్పేస్, ఐదవది పదార్థము అనగా మ్యాటర్. సో ఈ ఒక్క వచనంలోనే క్రమబద్ధంగా సృష్టి అంతా క్రమబద్ధంగా అమర్చబడినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకి చూపిస్తున్నాయి. ఆదియందు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అది టైంని అనగా కాలాన్ని మనకు పరిచయం చేస్తుంది. రెండవది దేవుడు అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యావత్తు సృష్టి వెనకాల ఉన్నటువంటి ఫోర్స్ అనగా శక్తి, దాని గురించి మనకు వివరిస్తుంది. మూడవది సృజించను అనేటువంటి ఆ పదాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అది చర్యను అనగా యాక్షన్ను మనకి తెలియజేస్తుంది. నాలుగవది ఆకాశములను అనేటువంటి ఆ పదాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అది స్పేస్ స్థలం గురించి మనకు మాట్లాడుతుంది. ఐదవది భూమి అనేటువంటి ఆ పదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది పదార్థాన్ని అనగా మ్యాటర్ని గురించి మనకు వివరిస్తుంది. సైన్సు కనిపెట్టడానికి 1000 సంవత్సరాల ముందే దేవుడు తన వాక్యము ద్వారా ఈ సత్యాన్ని మనకు తెలియజేశారు. తదుపరి విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మూల హీబ్రూ భాష నేపథ్యాన్ని మనం పరిశీలన చేస్తే, ఎందుకంటే బైబిల్ మొట్టమొదటిగా హీబ్రూ భాషలో